విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ 4 ఎపిసోడ్స్ తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 20-30 మినిట్స్ ఉంటుంది గైస్. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉందంటే, సిరీస్ లో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. సిరీస్ లో స్టోరీ ఎక్కువగా ల్యాక్ చేయకుండా స్టార్టింగ్ సీనే అది ఉంటుంది అనమాట. స్టోరీకి సంబంధించి మనకు సిరీస్ లో 5-10 మినిట్స్ లో అసలు స్టోరీ ఏంటో మనకు అర్థమైపోతుంది. అసలు సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో ఏంటంటే అసలు స్టోరీ ఏంటి అండ్ మన హీరో ఇంట్రడక్షన్ అవుతుంది. లైక్ ఏంటంటే మన హీరోకి సిరీస్ లో ఒక చిన్నపాటి ఇది ఉంటుంది అనమాట. మన హీరో సస్పెండ్ అయ్యేసి సంథింగ్ ఉంటుంది అనమాట. దాని గురించి కొంచెం చూపిస్తారు. అలాగే వాళ్ళ టీం ఇంట్రడక్షన్ అవుద్ది. సెకండ్ ఎపిసోడ్ లో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటో మనకు చెప్తారన్నమాట. సెకండ్ ఎపిసోడ్ అయితే మరీ అంత ఏమి ఉండదు అనమాట. చాలా అంటే చాలా నార్మల్ గానే ఉంటది. థర్డ్ ఎపిసోడ్ లో ఒక చిన్నపాటి ఎమోషనల్ సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ అయితే కొంచెం బాగుంటుంది. థర్డ్ ఎపిసోడ్ లో ఆ సీన్ లో ఏంటంటే అక్కడ మన సిచ్యువేషన్ మనం ఫీల్ అవుతాం అనమాట. అందువల్ల అయితే మనకి ఎమోషన్ వర్కౌట్ అవ్వచ్చు. ఇంకా నిఖిల్ గైస్ బిగ్ బాస్ 8 విన్నర్. తన క్యారెక్టర్ అయితే ఈ 4 ఎపిసోడ్ లో అయితే మరీ అంత ఏం లేదనమాట. చాలా అంటే చాలా నార్మల్ గానే ఉంది. కాకపోతే ఏంటంటే రాబోయే ఎపిసోడ్ లో అయితే కొంచెం బాగుండొచ్చు. ఎందుకంటే మన హీరోకి వెబ్ సిరీస్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది. ఆ స్టోరీకి తగ్గట్టుగా ఏదో ఒక పెద్ద స్టోరీ ఉన్నట్టుంది. ఆ స్టోరీ ఏంటి అనేసి మనం ముందర చూస్తాం. ఇంకా వెబ్ సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ అది ఇది అంటారు కానీ మనకైతే అంతగా వర్కౌట్ అవ్వదు. సిరీస్ లో మెయిన్ స్టోరీ అయితే బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అయితే మరీ అంతే ఉండదు అనమాట. చాలా అంటే చాలా ల్యాక్ చేస్తా తీసుకువెళ్తా ఉంటారు సిరీస్ మొత్తాన్ని. ఫోర్త్ ఎపిసోడ్ క్లైమాక్స్ లో ఒక 2 ట్విస్ట్ ఇస్తారు గైస్. అవైతే పర్లేదు, ఓకే ఓకే అనిపించాయి. ఈ 4th ఎపిసోడ్ తోనే సిరీస్ మొత్తం ఎండ్ కాదు గైస్. ఇంకా అయితే ఎపిసోడ్స్ వస్తాయి, దానికి కంటిన్యూషన్ ఉంది. కాకపోతే ఏంటంటే సిరీస్ అయితే మరీ అంత ఇంటెన్సిటీగా ఏం లేదనమాట. కొంచెం నరేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే కొంచెం బాగుండు అనిపించింది నాకు. ఇంకా ఈ సిరీస్ స్టోరీ లైన్ ఏంటంటే, సిరీస్ స్టార్టింగ్ లో ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని ఎవరు రేప్ చేశారు ఏంటి అనేసి మనం సిరీస్ లో చూస్తాం. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు గైస్. ఓన్లీ ఫర్ రేప్ సీన్ ఏదైతే ఉందో అదైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా సిరీస్ లో మన హీరో వాళ్ళ టీం ఉంటుంది గైస్. ఆ టీం క్యారెక్టర్లు కూడా అన్ని పర్ఫెక్ట్ గా ఉండవు అనమాట. అసలు వాళ్ళ టీమ్ లో ఒక హ్యాకర్ ఉంటాడు. అసలు వాడు హ్యాకరా మరి ఏందో నాకు అర్థం కాలేదు. ఒక చిన్న ల్యాప్టాప్ పట్టుకొని ఏది పడితే చేస్తా ఉంటాడు. తను ఏంటంటే గైస్ అన్ని క్రాక్ చేస్తా ఉంటాడు ఒక చిన్న ల్యాప్టాప్ లో. అదేంటంటే మనకు అంత నమ్మశక్యంగా ఉండదు అనమాట. ఒక పెద్ద పీసీ ఇచ్చి వాడు చేస్తా అంటే ఓకే నమ్మబుద్ధి అయితే మనకి. ఇంకా సిరీస్ లో అక్కడక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ గైస్ అవి కూడా బాగుండవు అనమాట కొన్ని సీన్స్ లో. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్. మీరు బాగా ఖాళీగా ఉన్నాం అనుకుంటే ట్రై చేయండి గైస్ అంతే. మీరు సిరీస్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.